చేసిన దేవాదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చిన పరిశుద్ధులకు ప్రభునామ వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, చేయగల దేవ, మా సృష్టికర్త, మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆరోగ్యాన్ని ఆయుష్కాలిచ్చి మా జీవితాలు ప్రభుత్వం అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు. మరి తండ్రి, మరలా మీ సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని అందరూ కూడా పురుగొల్పి ఈ రీతిగా ఇక్కడ సమకూర్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నానా నేను పాటల ద్వారా మహింపచ్చున్నాం, నీకు ప్రార్థించున్నాం, నీ వాక్యాన్ని చదువుకున్నాం. అయితే తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించాలని మేము అందరూ ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నాం. తండ్రి, మేము ఏదైతే దప్పి కలిగినామో, ఆశ కలిగినామో అటు మాటలు మా అందరితో మాట్లాడి మేమందరం మా హృదయమైన పలకపైన ముద్రించుకుని మా స్థితిని, మా జీవితాన్ని, మా కుటుంబాలను మార్చుకుని నీకు ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతుకుడుకు మమ్మల్ని అందరూ కూడా నీ వాక్యం ద్వారా ప్రేమించి కనికరించి కృపచొప్పు మనం ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం బోధించే నాకు తండ్రి కేవలం నిమిత్తం మాత్రమే కానీ చెప్పేది మీరని మేము గ్రహించి నేను నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నానని భయంతో వణుకుతూ నీ వాక్యం చెప్పుడుకో కృప చెప్పండి. వినుచున్న ప్రతి హృదయాన్ని నీ సాధన పరచుకోమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి ప్రభునామముల వందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలో ఆయన ఎరగుడు అంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వారు ఆయన ఎరుగుడు అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనం ఆలోచించబోయేది ఏంటంటే దేవుని ప్రేమను గురించి ఆలోచించవచ్చు. ఒకవేళ చాలామందికి దేవుని ప్రేమను గురించి తెలుసుండొచ్చు. అయితే ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క రకంగా దేవుని యొక్క ఉద్దేశం, ఆలోచనలు తెలియచేయబడుతుంది. ఒకే వాక్యం చదువుకుంటే దానిలో ఎన్ని రకాల భావాలు తెలియపరచబడతాయి. అయితే ఈరోజు దేవుని ప్రేమ నాకు తెలుసు కనుక నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని భావించకుండా జాగ్రత్తగా మనందరం కూడా పరిశీలిస్తూ చదువుకుందాం. దేవుని ప్రేమ. అయితే ఈ ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది. అయితే లోకంలో చూసినప్పుడు ఈ ప్రేమని, లవ్ని అనేక సందర్భాల్లో మంచికి చెడుకి ఆ పదాన్ని వాడడానికి కూడా ఇష్టపడిన రీతిగా యవనస్తులు, సినిమాలు ఇంకా రకరకాలుగా ఆ యొక్క భావాన్ని, ఆ యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని వ్యర్థపరుచున్నారు. అయితే దేవుడైతే ఈ ప్రేమ ఎంతగా చూపుతున్నాడో ఈ గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు తెలుస్తుంది. మనందరూ కూడా ప్రేమ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మనసులో ఉంటుంది. అదే ఆ ప్రేమ అలా ఉంటే అది నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా ద్వేషిస్తున్నావా తెలియదు. ఆ ప్రేమ మనసులో ఉంటే సరిపోదు, అది వెల్లడిపరచాలి. నా మనసులో సంఘం గురించి ప్రేమ కలిగి ఉన్నాను అని అంటే అది నేను వెల్లడిపరచాలి. తెలియజేస్తేనే నేను నిజంగా సంఘాన్ని ప్రేమిస్తున్నానా లేదా తెలియదు. అలాగే దేవుడు చెప్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాను అని అంటూ రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడంట, ఆ ప్రేమనంట వెల్లడిపరుస్తున్నాను. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. దేవుడు ప్రేమించడం కాదు, ఆ ప్రేమని వెల్లడిపరుస్తున్నాడంట. అయితే ఈ ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది? దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ హృదయంలో మనసులో పెట్టుకుని అలాగే వదిలేదు.
దేవుడైతే వెల్లడిపరిచాడు, వ్యక్తపరిచాడు, తెలియజేశాడు. అయితే ఈ ప్రేమలు ఎన్ని రకాలు అని ఆలోచించేసినప్పుడు ఈ ప్రేమల గురించి ఆలోచించేస్తే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఉదాహరణకు బాప్తిసం అనే పదాన్ని గ్రీకులో ఆ గ్రీక్ యాజ్ టీజ్గా మరి ఇంగ్లీష్లో తర్జుమా చేసి ఆ ఇంగ్లీష్ నుంచి మరలా తెలుగులో దాన్ని తర్జుమా చేయాలంటే బాప్తిసం అంటే ముంచుట లేక పాతి పెట్టుట. అది ఎందుకు వీళ్ళు బాప్తిసం యాజ్ టీజ్గా పెట్టారంటే కొందరు కొరకు ఉండొచ్చేమో, కొందరు చిలకరించేవాళ్ళు, ముంచి తలపైన పోసేవాళ్ళు బాధపడతారని యాజ్ టీజ్గా ఆ పదాన్ని అలా పెట్టుండొచ్చాము. అయితే వాస్తవంగా అది ముంచుట లేక పాతి పెట్టుట. అలాగే కొన్ని పదాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అవి ఈ ప్రేమలో రకాల గురించి మనం ఆలోచించేద్దాం. ఈ కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కనుక ఆ ప్రేమ మొదటిది అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ. ఇది ప్రేమిస్తుంది, తిరిగి ఆశపడదు. ఏది కోరుకొని ఆశపడి మరి తిరిగి ఆశపడే ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమకు ఒక ప్రత్యేకత ఉంది. ఎలా అంటే మానవులందరూ ఏం చేస్తారంటే తను ప్రేమించేవాడినే ప్రేమిస్తారు. అది అగాపే ప్రేమ. దేవుని ప్రేమ శత్రువులు సైతం ప్రేమించేదే అగాపే ప్రేమ. ప్రేమ మనం ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు, అది దేవుడు ప్రత్యేకంగా తన శత్రువులు కూడా, తను ద్వేషించేవాడిని కూడా ప్రేమించేదే దేవుని ప్రేమ. మరి రెండవ ప్రేమ, ఇది రెండవ ప్రేమ ఎరోస్. ఎరోస్ అంటే భార్య భర్తల మధ్య ఉండే ప్రత్యేక ప్రేమ, పవిత్ర ప్రేమ. ఈ ప్రేమకి ఒక ప్రత్యేకత ఉంది. ఏనాడైతే వాళ్ళు వివాహం జరుగుతారో ఆనాటి నుండి మరణం వరకు వారు ఒకరి ఏళ్ళ ఒక ప్రేమ కలిగి, ఒకరి ఏళ్ళ ఒకరు మరి నమ్మకం కలిగి, ఒకరి యందు ఒకరు భావాలు ఏకీభవించి బ్రతికే ప్రేమ ఈ ఎరోస్. ఇది ఒక ప్రత్యేకమైనది. అయితే నేడు ఈ ప్రేమకు అనేకమైన తూట్లు పడుతున్నారు. మరి సీరియల్ చూస్తే భార్య నటించి మరి ఆ యొక్క భర్తకి మరి అవమానం తెస్తుంది, మరి మోసం చేస్తుంది. భర్త అదే రీతిగా నటించి మరి భార్యకు, ఆ కుటుంబానికి మరి ఆ ప్రేమను పాడు చేస్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎరోస్ అంటే భార్య భర్తల మధ్య ఉన్న ఒక ప్రత్యేక ప్రేమ. మరి మూడవ ప్రేమ స్టార్జీ. ఇది కుటుంబస్తుల మధ్య ఉండే ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే తండ్రి తన బిడ్డలు ప్రేమించాలి, తన భార్య ప్రేమించాలి, మరి ఆ బిడ్డలు ఆ తల్లి తన భర్తను ప్రేమించాలి, ఆ బిడ్డలు తండ్రిని తల్లిని ప్రేమించి తన సహోదరులను వారందరూ కూడా ఐక్యత కలిగి ఆ ప్రేమతో జీవించే కుటుంబాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు స్టార్జీ. ఆ ప్రేమని మరి కుటుంబ ప్రేమ అంటారు. మరి నాలుగవ ప్రేమ ఫిలియో. ఇది ఎక్కడుంటుందంటే సహోదరుల మధ్య. సహోదరులు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారు. సంఘంలో ఉండే ప్రేమని ఫిలియో అంటారు. ఫిలియో అంటే ఒక ప్రత్యేకమైన కులవాన్ని కాదు, ఒక సామాజికమైన స్థాయి, ఉన్నతమైన స్థాయిని వాడిని ప్రేమించడం కాదు. వాడిని తక్కువవాడైనా, వారి కులం కాకపోయినా, ఈ దేశం కాకపోయినా, ఈ భాష కాకపోయినా వాడిని ప్రేమించేదే ఫిలియో. దీనిలో తారతమ్యం లేదు. అందరూ సమానమని ఒకరి ఎట్లా ఒకరు ప్రేమ కలిగి ఉండడాన్ని ఫిలియో అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ ఆలోచన చేసాం. ఇప్పుడు మొదటి పాయింట్గా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. మొదటి విషయము, దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు అలా ఆలోచన చేసినప్పుడు ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడో ఆలోచించేద్దాం.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులు మనం నిర్దోషమున్న ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చాలు. ఇక్కడ దేవుడు తన ప్రేమను ఎల్లడిపరిచాడు. ఎలా ఎల్లడిపరిచాడంటే మనల్ని జగత్తుకు ముందే నిర్ణయించాడు. జగత్తుకు ముందే క్రీస్తునందు జగత్తుకు ముందే ఈ భూమి ఆకాశాలు లేవు, ఈ భూమి మీద మానవులు పుట్టలేదు. పుట్టక ముందే దేవుడు క్రీస్తునందు క్రీస్తు లాంటి కుమారులు కావాలని మనందరం కూడా ప్రేమించి ముందే ఈ భూమి ఆకాశాలు ఈ సమస్తం జగత్తు పుట్టక మునిపే దేవుడు మనల్ని ప్రేమించాడంట, ప్రేమించి నిర్ణయించాడంట. వాస్తవంగా ప్రేమ ఎలా పుడుతుంది? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలిసినప్పుడు, వారిద్దరు భావాలు ఏకీభవించినప్పుడు, వారు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జర్నీ చేసినప్పుడు వారి మధ్య ప్రేమ పుడుతుంది. దేవుడు చెప్తున్నాడు, జగత్తుకు ముందే నేను నిన్ను ప్రేమించినాను. ఎలాగంటే నా కుమారుడిగా నువ్వు ఉండాలని, నిన్ను నిర్దోషిగా మరి నిష్కళంకుడుగా నేను నిన్ను చూడాలని, నిన్ను ఆ రీతిగా నేను జగత్ పునాది వేయబడక మునిపే, నువ్వు ఈ భూమి మీదకి రాకమునిపే నేను నిన్ను ఎలా ఏర్పరచుకున్నానంటే నా ప్రేమ చేత క్రీస్తు లాంటి కుమారుడిగా నేను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దీనిలో ప్రేమ ఉందా లేదా? మనుషులు యథార్థాలు మాట్లాడితే వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. వాళ్ళ మధ్య వాళ్ళ భావాలు కలిసినప్పుడు మాత్రం ఒకరినొకరు అభిమానించుకుంటారు. వాళ్ళ మధ్య ఐక్యత కొనసాగుతుంది. అది దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశాలు కలగజేయక మనిపే, జగత్ పునాది వేయబడక మనిపే నేను క్రీస్తులో ఎన్నుకున్నాను. అయితే నువ్వు ఎలా ఉండాలంటే నా కుమారుడిని యేసు క్రీస్తు లాగా ఉండాలని ప్రేమ చేత నేను ఎన్నుకున్నాను, నేను నిర్ణయించాను. ఎవరైనా పుట్టితే వాని యొక్క స్థితిని చూసి, వాని భావాలను చూసి, వాని యొక్క ఆలోచన చూసి, వాని స్వభావం చూసి వాళ్ళు ప్రేమిస్తారు. అది దేవుడు తన ప్రేమను ఎలా ఎల్లడిపరిచాడంటే జగత్తుకు ముందే మనల్ని నిర్ణయించాడు. మరి రెండో విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం యందు ఆయన ప్రత్యక్షపరచబడు కాగా మీ విశ్వాసములో నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉంది. చాలు. మరొక విషయం, జగత్తుకు ముందే క్రీస్తు నిర్ణయించను. ఎందుకు నిర్ణయించాడు? భూమి మీద మానవులు కలుగజేయలేదు, ఈ సర్వ సృష్టి కలుగజేయలేదు. అయితే క్రీస్తును జగత్తుకు ముందే నిర్ణయించాడంట. ఆల్రెడీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, మానవులను ప్రేమించి జగత్తుకు ముందే క్రీస్తు నిర్ణయించాడంట. మనల్ని ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా అంటే, నేను మానవుని కలుగజేయబోతున్నాను. ఆ మానవుడు ఈ లోకంలో పతనం అయిపోతాడు, వాడు ఒకరోజు పడిపోతాడు. వాడిని రక్షించాలంటే, వాడు మళ్ళా యథస్థితికి నేను తీసుకురావాలంటే, నా ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని ఏమైనా అంటే జగత్ భూమి ఆకాశంలో నిర్మాణం చేయకమనిపే, మానవుని కలగజేయకమనిపే యేసుక్రీస్తుని ఈ భూమి మీద మానవులు పడిపోయిన వాడిని రక్షించాలని ముందుగా నిర్ణయించాడంట. 4,000 సంవత్సరాల తర్వాత మానవుడు ఈ భూమి మీద ఆదాము నుంచి ప్రారంభించిన తర్వాత మానవుడు మరి 4,000 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసు ప్రభుని ఈ భూమి మీద పంపించాడు. ఈ భూమి మీద పంపక మునిపే, జగత్తుకు మునిపే, మానవుని ఈ భూమి మీద నిర్మాణం చేయక మునిపే వాడు పడిపోతాడు, వాడు దార్గం తప్పుతాడు, నా ఆజ్ఞను మేలుతాడు, వాడు మరలా లేపాలి. ఎంత ప్రేమ, ఎంత ఆలోచన! దేవుడు ప్రేమించడమే కాదు, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మరొక విషయం, అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనం.
అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఉమ్, ఆయన ఆకాశం నుండి ఉమ్, మీకు వర్షమును బలవంతమైన ఋతువును దయచేయచ్చు, ఉమ్. ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీకు ప్రేమ నింపుతుంది. ఏమి చేయడం చేత దాని గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని గట్టిగా చెప్పారు. చాలు. వారి ఇక్కడ మన కొరకు సమస్త సృష్టిని సృష్టించాడు. ఎలా? ఈ భూమి మీద మానవుడు కలగల, వాడిని నిర్మాణం చేయలే. వాడిని చేయక మునిపే దేవుడు ఈ మానవుని ప్రేమించి మానవుడు ఈ భూమి మీద ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా మేలు అనుభవించాలని దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. వానికి మరి కాలాలు ఇచ్చాడు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే వానికి శీతాకాలము, వేసవికాలము, వర్షాకాలం ఇచ్చి ఆయా కాలాల్లో వాటి పంటనిచ్చడానికి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఎంతగా ఈ మానవుని ప్రేమించాడు, ఎంతగా ఈ మానవునికి కావాల్సిన సమస్తాన్ని ఈ భూమి మీద కలిగజేశాడు. కలిగజేసిన తర్వాతే మానవుని కలిగజేశాడు. ఇందులో ప్రేమ లేదా? ఈరోజు మనం తినే ఆహారమైనా, మనం వాడుకునే వస్త్రాలైనా, మనం వేసే డ్రై అయినా, మనం తీసుకున్న మందైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి మీద మానవుడు ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా బ్రతకడానికి దేవుడే ఈ భూమి మీద ముందుగా సమస్త సృష్టిని కలుగజేసిన తర్వాత మానవుని కలుగజేశాడు. ఈ కలుగజేయట్లో దేవుడు మానవుని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు ప్రేమించడమే కాదు, తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? సమస్త సృష్టిని కలిగించి ఈ మానవుని కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేసి తర్వాత మానవుని భూమి మీద కలిగజేశాడు. 4వ విషయం, ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు. పాత నిబంధనలో విశ్వాసుల ఎడల ప్రేమ చెప్పాడు. ఎలాగంటే వారిని ఎడవక శాశ్వత కాలం వారి ఎడల ప్రేమ చెప్పాడు. ఈరోజు మన ఎడల దేవుడు ప్రేమ చూపలేదా? దేవుడు ప్రేమ చూపకపోతే నేను చేసిన అపరాధాలు బట్టి, నేను చేసిన తప్పిదాలు బట్టి ఈ భూమి మీద నాకు మనుగడ ఉంటుందా? ఈ భూమి మీద మన అందరం కూడా ఏ తప్పు చేయలేదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, శాశ్వత కాలం నా ప్రేమ ఎలాంటిదంటే శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం ప్రేమ కొనసాగాలంటే నీ ఎడల నేను నిలకడగా మరి ఎడతెక్కకుండా నా కృపను ఇస్తున్నాను. ఈరోజు మానవులు నెలలో మరి ఒకరోజు చాలా చక్కగా ఉంటారు, మరి 3వ రోజు చూస్తే వారు ఇద్దరు పలుకోరంట అంటారు. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడి ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఈరోజు మనం కృప ద్వారా కనికరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద మనకు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా దిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మనకు ఒక దినాన్ని దయచేశాడంటే ఈరోజు మళ్ళీ మన అందరం కూడా దేవుని వచ్చామంటే దేవుడు ప్రేమను బట్టి, లేదా మనం చేసిన అపరాధాన్ని బట్టి ఈ సన్నిధి కాదు, ఎప్పుడో శిక్షకు పాత్రలై ఉన్నాము. దేవుడైతే విశ్వాసుల ఎడల తన ప్రేమను శాశ్వత కాల ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు విశ్వాసంగా బ్రతికి మనకు కూడా దేవుడు తన ప్రేమను శాశ్వతంగా చూపిస్తున్నాడు. అందుకే తన కృప విడవకుండా మన మధ్య మనతో దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి 5వ విషయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకం పంపను. దీనివల్ల దేవుడు మన ముచ్చిన ప్రేమ ప్రత్యక్షపడబడింది. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమును పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము
దేవుని ప్రేమించడం కాదు తానే మనల్ని ప్రేమించి మనము మన పాపంలో ప్రాయశ్చిత్తమై ఎన్నుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది. క్రీస్తును మన కొరకు పంపుట. 5వ విషయము, క్రీస్తును మన కొరకు పంపుట. ఎందుకు పంపాడు? మనం మంచివారిని పంపాడా, లేదా నీతిమంతులను పంపాడా, లేదా సత్క్రియలు చేస్తున్నామని పంపాడా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుల కొరకు సైతం ఒక చనిపోవట అరుదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడ్ల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఇక్కడ 10వ వచనం వరకు అక్కడ మనం మంచివారని కాదు, బలహీనమని, భక్తిహీనమని, దేవునికి శత్రువులు అని, ఇంకా పాపులు ఉన్నాం. మన పాపం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తుని ఈ భూమి మీద పంపడం జరిగింది. అందుకే దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, ఆ ప్రేమించి తన అద్వితీయ కుమారుని బలికి సమర్పించాడు. యేసుక్రీస్తుని పంపించట్లో దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎందుకంటే మన బలహీనలో ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, మరి పాపులుగా ఉన్న మన కొరకు తన ప్రేమైన అద్వితీయ కుమారుని పంపించాడు. ఈ భూమి మీద 10 మంది కుమారులు ఉంటే ఒక కుమారుని మరొక పనికి అప్పగించు అని ఒక తల్లిదండ్రులు అడిగితే వారు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. అయితే దేవునికి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు అయినా కూడా మానవుల తన ప్రేమను వారిని కూడా మనందరిని ప్రేమించి మనందరూ కూడా ఆయన కుమారునికి స్వరూపంలో ఉండాలని తన కుమారుని పంపించాడు. వాస్తవంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చదివితే మానవుల కన్నా దేవుడు యేసుప్రభుని ప్రేమిస్తున్నాడా, మానవుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అక్కడ తెలుస్తుంది. యెషయా 53వ అధ్యాయము 10వ వచనం. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని యెషయా 53 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై. చాలు. యేసు ప్రభు నలగొట్టుటకు దేవునికి ఇష్టమంట. ఎందుకు? తన కుమారుడు నలగొడుతుంటే ఏ తండ్రి అయినా సంతోషపడతాడా? ఒక సీరియస్గా ఒక మాట అంటే నా కుమారుడు ఎందుకు వెళ్ళా అంటున్నావని ఈయనే వెళ్తాడు గొడవకి. అయితే తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుప్రభుని ఆ సిలువ పైన నలగొడుతుంటే ఆయనకి ఇష్టమైందంట. ఎందుకంటే ఈ భూమి మీద సమస్త మానవులు నా కుమారు యొక్క స్వరూపంలో ఉండాలని మనం ప్రేమించి తన కుమారుని నలగొడుతుంటే ఆనందపడిన దేవుడు ప్రేమించాడంటే ఇదిగో తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. యేసుక్రీస్తుని భూమి మీద పంపట్లో తన ప్రేమ ఉంది. మరి 6వ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24-25. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవాలని ఇక్కడ తన ఓర్మి చేత మన పాపాలని క్షమించాడు. ఎవరైనా మన పట్ల ఒక తప్పు చేస్తే క్షమించగలమండి. ఒక పొరపాటు ఎవరు తెలియక చేస్తే వారిని క్షమించలేము, ప్రేమించలేము. అయితే దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు నా ఓర్మి చేత వారి పాపాలను నేను క్షమించాను. నిన్ను ప్రేమించాడు, అనేకమైన పాపాలను క్షమించాడు, పరిశుద్ధుడిగా తన కుమారుడిగా స్వీకరించాడు.
క్షమించడం, వదిలేయడం, మరి అన్నిటికీ ఆ యొక్క తప్పులు జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం. దేవుడు మనందరూ ప్రేమించి మన పాపలను క్షమించాడు. మరి 7వ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఉమ్, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఉమ్, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది. చాలు. పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. ఒక చెంబుడు నీళ్ళు పాయడం, కుమ్మరించడం అంటే బిందులో నీళ్ళు దొల్లించడం. తన ప్రేమ ఎంతగా కుమ్మరించాడంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ప్రేమ, ఆ ప్రేమను బట్టి కుమ్మరించాడంట. ఎందుకంటే నేను రక్షించాడు, నీ పాపాలు క్షమించాడు, నేను రక్షించి పరిశుద్ధ సంఘంగా సహవాసాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు తప్పిపోతావేమో, మార్గం మారుతావేమో, నువ్వు పరిశుద్ధుడిగా విశ్వాసంలో కొనసాగడానికి నీ హృదయంలో పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఎందుకు కుమ్మరించాడంటే నిన్ను ప్రేమించాడు. నువ్వు పరిశుద్ధంగా బతకాలని, నువ్వు నిర్దోషిగా జీవించాలని, దేవుని కుమారుడిగా మార్పు పొందాలని దేవుడు నా హృదయంలో, మీ హృదయంలో పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. ప్రేమన వల్లరా, దేవుడు ప్రేమించాడంటే ఎలా ప్రేమించాడు? తను ఎలా ఎల్లడిపరిచాడు అంటే జగత్తుకు ముందే మనల్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు తన ప్రేమను ఎలా ఎల్లడిపరిచాడంటే జగత్తుకు ముందే క్రీస్తు నిర్ణయించాడు. దేవుడు ఎలా తన ప్రేమను ఎల్లడిపరిచాడంటే మరి మన పాపాలు క్షమించడంలో తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం విశ్వాసంగా భక్తి భయపడితే శాశ్వత కాలం తన ప్రేమను చూపించున్నాడు. మనం నీతిగా, యథార్థంగా, విశ్వాసంలో కొనసాగడానికి, ఈ లోకం వైపు చూడడానికి పరిశుద్ధాత్మని మన హృదయాల్లో కుమ్మరించాడు. ఇవన్నీ చేశాడంటే మన ఎడల ప్రేమ ఉంది. అయితే 2వ విషయము, మనలో ప్రేమ లేదు. దేవుడైతే 7 కార్యక్రమాలు చేశాడు. 7 కార్యక్రమంలో ఈ లోక అధికారి చేయగలడా? ఈ లోక తల్లిదండ్రులు చేయగలరా? ఈ లోకంలో ఎవరైనా ఈ 7 కార్యక్రమాలు ఒక్కటైనా చేయగలరా? కేవలం ఒక మనిషిని మరొక మనిషి క్షమించగలరా? ఇన్ని కార్యక్రమాలు వద్దు. ఒక తప్పుని మరి అన్నిటికీ గుర్తు చేసుకోకుండా ఉండాలంటే మనం క్షమించాలి. ఈ క్షమించే ఒక్క పనైనా మనం చేయగలమా? కానీ దేవుడు 7 కార్యక్రమాల ద్వారా నన్ను ప్రేమించాడు, మిమ్మల్ని ప్రేమించాడు, ఈ రీతిగా నిలబెట్టాడు. అయితే మనలో ప్రేమ లేదు. 2వ విషయము, మనలో ప్రేమ లేదు. అందులో మొదటి విషయం, మలాకి 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపి అందరు ఏశావు యాకోబులకు అన్నకాడు. అయితే మీరు యాకోబుని ప్రేమించింది ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇక్కడ దేవుని ప్రశ్నిస్తున్నారు. ఇశ్రాయేలు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావయ్యా? దేవుడిని అడుగుతున్నారు. ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు? దేవుడు ఇశ్రాయేలు ప్రేమించలేదా? ఐగుప్తు సరిలో వారి కఠిన బానిసత్వం బ్రతుకుచుంటే వారి మొర దేవుడు ఆలకించి అద్భుతాలు చేసి 10 తెగుళ్ళు ఐగుప్తులు కురిపించి వారు అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో ఒక ఆహారం పెట్టి వారికి మాంసాన్ని పెట్టి బండ నుంచి నీళ్లు తాగించి వారు కనాను చేరే వరకు ఇసిగిస్తున్నా వారిని ప్రేమించలేదా? దేవుడు ప్రేమించాడు. అయితే మనల్ని ప్రేమించలేదా? ఒక ఇల్లుకి పోతే, ఒక గృహంకు నేను కట్టుకోలేకపోతే ఎక్కడున్నాడా దేవుడు? ఉద్యోగం నాకు రాకపోతే దేవుడు ఉంటే నాకు ఉద్యోగం ఎందుకు రాదు? ఒక వివాహం జరగకపోతే దేవుడు నన్ను ప్రేమిస్తే మా వివాహం ఎందుకు జరగదు? మనం అడగటంలా, మనం ఎవరు ప్రశ్న చేయటంలా? ఇశ్రాయేలు ఆ రోజు చేశారు. ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు? ఈరోజు మనం కూడా అయ్యా మాకు గృహం లేదే, నన్ను ఎలా ప్రేమించేవే? ఇన్ని రోజులు నీ సన్నిధికి నేను వస్తున్నాను, కానీ నాకు గృహం లేదు, నన్ను ప్రేమించినట్ట?
నా కుటుంబంలో నా బిడ్డలకు వివాహం కాలేదు, నన్ను ప్రేమిస్తే నా బిడ్డలకు ఎందుకు వివాహం కాలేదని మనం ఎదురు ప్రశ్న వేస్తున్నాము. మనం ఆలోచన చేయాలి. మరి రెండో విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను నిన్ను ఎరుగుదును, దేవుడి ప్రేమ మీలో లేదు. చాలు, డైరెక్ట్ స్టేట్మెంట్. యేసు ప్రభు చెప్పేస్తున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగున్నాను, మీలో దేవుని ప్రేమ లేదు. ఈరోజు మనలో ఎంతమందిలో దేవుని ప్రేమ ఉందో నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఒకరికొకరు తెలియకపోవచ్చు, దేవుడు తెలుసు. దేవుని కుమారుడైన యేసు ప్రభు తెలుసు. వారిని అడిగినట్లు నన్ను అడుగుతాడు, మమ్మల్ని అడుగుతాడు. మనం పరిశీలించుకున్నాం. దేవుడు చెప్తున్నాడు, దేవుని కుమారుడు యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో దేవుని ప్రేమ లేదు. ఎందుకంటే అందరి హృదయాలు ఎరిగిన వారు. దేవుడు నీ ఆలోచన తలంపుకు పుట్టక మునిపే మనం ఏమో తెలుస్తున్నామో, ఏం ఆలోచన చేస్తున్నామో ఎరిగిన దేవుడు. యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో దేవుని ప్రేమ లేదు. మరొకరు ఏమంటున్నాడు చూద్దాం. ఇంకొక విషయం, లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సలాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుకున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుకున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. చాలు, ఇక్కడ యూదులతో దేవుడు చెప్తున్నాడు, మీలో ప్రేమలని డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పేశాడు. మరి ఇక్కడ పరిశీలతో, అయ్యో పరిశీలరా అంటూ మీలో ప్రేమ లేదు, మీ ప్రేమను విడుచున్నారు. ఏంటంటే ఆదివారం గుడికి వస్తున్నారు, ఆరాధనలో పాల్పొందుతున్నారు, బల్లలో చేవేస్తున్నారు, కానుకలు సమర్పిస్తున్నారు. అయితే మీలో ప్రేమ లేదు. ఎలా చెప్తున్నారు? మీరు పుదీనాలో సోపులో దశంభాగం ఇస్తున్నారు, మీరు న్యాయంగా ప్రవర్తించలేదు. మీ ప్రవర్తన బాగలేదు, మీలో న్యాయం లేదు, మీరు అక్రంగా ఉన్నారు, మీలో నా ప్రేమ లేదు. నా ప్రేమగా ఉంటే నా ఆజ్ఞ కైకుంటారు, న్యాయంగా ప్రవర్తిస్తారు. అయితే మీలో ప్రేమ లేదు కనుక మీరు అన్యాయంగా ఉన్నారు. మీరు దశంభాగం కూడా మంచిదే, పుదీనాల సోపులో దశంభాగం కూడా మంచిదే, అయితే న్యాయాన్ని అడగకూడదు. నా ప్రేమ మీలో ఉండాలి, మీలో ప్రేమ విడిచినారు. వాటి చేస్తూ ఇవి కూడా చేయాలి. ఈరోజు క్రైస్తవుడు అనబడి వాడు ఏమనుకున్నారంటే ఆదివారం ఆరాధనకి వెళ్తే సరిపోతుంది, బలలో చేయి వేస్తే సరిపోతుంది, నేను కాలు విస్తారంగా ఇస్తున్నాను సరిపోతుంది అనుకున్నారు. వారి ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. వాళ్ళని మరి ఆడ పరిశీలన అడుగుతున్నాడు, మీ నడవడిక న్యాయంగా లేదు, మీలో ప్రేమ లేదు. ఈరోజు క్రైస్తవులైన మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, మీరు ప్రవర్తన సరిగా లేదు. 4వ విషయం, ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదటి నీ కుండల ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. చాలు, ఎఫెసీ సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు, మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఈరోజు క్రైస్తవులుగా మనం మొదట్లో ఉన్న ప్రేమ ఈరోజు మనలో ఉందా? అందుకే మన రెండో పాయింట్గా దేవుని ప్రేమ మనలో లేదు. దేవుని ప్రేమ ప్రశంసం. దేవుని ప్రేమ ఉంటే మన హృదయంలో మరి దేవుని ప్రేమనే ఉండాలి. మరి దేవుని ప్రేమ ఉంటే దేవుని కానుకలు ఇవ్వడమే కాదు, మన ప్రవర్తన కూడా సరిగా ఉంటుంది. దేవునికి ప్రేమ ఉంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. దేవుని ప్రేమ ఎఫెసీయులకు లేదంట, మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. మనం కూడా మొదట్లో ఎలాగా దేవుని ప్రేమించాలి, దేవుని సంఘం అంటే నా సహోదరులు, నా అక్కలు, నా తమ్ముళ్ళు ఇలా భావించేవాడు. రాను నేను, నా కుటుంబం, నా ఇల్లు. అందుకే ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, మొదటి ప్రేమ మీలో లేదు. 3వ విషయం, దేవుని ప్రేమ కలిగి జీవించుట. మొదట దేవుడు తన ప్రేమను ఎలా ఎల్లడిపరిచాడో చెప్పాను. రెండో విషయము,
దేవుని ప్రేమ మనలో లేదు. మూడో విషయము దేవుని ప్రేమ కలిగి జీవించుట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. చాలు. ఎవరైతే ఆయన వాక్యాన్ని గాయకుంటారో ఆయన ప్రేమ పరిపూర్ణ చేస్తారు. దేవుని ప్రేమను పరిపూర్ణ చేయాలంటే ఆయన వాక్యాన్ని గాయకొనాలి. ఆయన వాక్యం ఏమి నేర్పిస్తుంది? నా జీవితంలో నా పొరుగువారిని ఎలా ప్రేమించాలి, నా బిడ్డలను ఎలా ప్రేమించాలి, నా భార్యని ఎలా ప్రేమించాలి, నేను సమాజంలో ఎలా బ్రతకాలో నాకు నేర్పిస్తుంది. ఆ ప్రేమ, నేను దేవుని ప్రేమ పరిపూర్ణ చేయాలంటే ఆయన వాక్యాన్ని నేను ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని వినడం మాత్రం కాదు, చదవడం మాత్రమే కాదు, దాన్ని గైకుంటే నేను ఆయన ప్రేమను పరిపూర్ణం చేస్తాను. దేవుని ప్రేమలో కలిగి జీవించాలంటే ఆయన వాక్యాన్ని గైకొనాలి. మొదటి విషయము ఆయన వాక్యాన్ని గైకొనాలి. రెండో విషయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. చాలు. ఇక్కడ మనం దేవుని ప్రేమించాలి. కనీస ధర్మం ఎలా అంటే మనం ప్రేమించామన్నా మనం ప్రేమించాలి కదా. మనం ప్రేమించామని కూడా ప్రేమించకపోతే అది ధర్మం కాదు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అది దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలేం జరుగుతాయంట. మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమించము, నాకు అన్నీ సమస్త మేలు కావాలి. దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తే నేను నీకు మేలు చేస్తాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నీకు మేలు జరగదు. దేవుడు మనల్ని ప్రేమించి తర్వాత మమ్మల్ని ప్రేమించమన్నాడు. రెండో విషయము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడే మనకేం కావాలో సమస్తమైన వాటిలో మేలైన జరగాలంటే దేవుని ప్రేమించాలి. అందులో మూడో విషయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువుకున్నాం. మనము సహోదరులను ప్రేమించుకున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమంతో నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందుకు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టేది కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్ట భద్రమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎట్లా ఎంత మాత్రము కనికరము చూపని వాడి దేవుని ప్రేమ ఎలా మించు. ఇక్కడ ప్రాణం పెట్టండి, నీ సహోదరు నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టు అంటున్నాడు. ప్రాణం పెట్టిన అవసరం లేదు, నీ చేతనైన సహాయము నీ సహోదరుని పట్ల చేయాలి. సహోదరులకు సహాయం చేయాలి, దీనిలో ప్రేమ ఉన్నది. సహోదరుని సహాయం చేయనాడు వాడు ప్రేమ లేను. దేవుని కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడిన దేవుణ్ణి ప్రేమించలేడు. నీ సహోదరుని కొరకు అవసరమైతే నీ ప్రాణం పెట్టి బదులై ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రాణం పెట్టడానికి అంత ప్రాణత్యాగం చేసేంత మనసు మనకు లేదు. అయితే సహాయం చేసే సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా సహాయం చేయాలి. అది ఎలా చేయాలంటాడు 18వ వచనంలో, పిల్లలారా చూడండి, మాట చెప్పేటు నాలుగు ఎట్టుందిలే ఏముందిలే ఎన్ని మాటలైనా మాట్లాడేటు కాదు. అది వాక్యానుసారంగా నీ ప్రేమ ఉండాలి, అది క్రియారూపంగా ఉండాలి. ఆ ప్రేమ నువ్వు చూపినప్పుడు నీలో దేవుని ప్రేమ ఉందని దేవుని ప్రేమను పరిపూర్ణం చేయగలవు. నీ సహోదరికి సహాయం చేయగలసిన సామర్థ్యం నీకుంటే సహాయం చేయాలి.
ఎలా ప్రేమించాలంటే అది క్రియారూపంలో ప్రేమించాలి. సహోదరుడా చలి కాసుకో దుప్పటి కొనుక్కో అని కాదు, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అది క్రియారూపంగా. దేవుడు ఏదైతే చెప్పాడో వాక్యానుసారమైన సత్యానుసారమైన అది క్రియారూపంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. చివరిగా యోధ 1వ ఒకే అధ్యాయం ఉంటుంది, 20వ వచనం 20-21 కలిసి ఉంటాయి. యోధ 20వ వచనం 20-21. మీరారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద నిమిత్తము మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుతూ దేవుడి ప్రేమను నిలిచినట్లు కాచుకుని. చాలు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునేనండి. నేను ఏ స్థితిలో బలహీనున్నానా? దేవుని ప్రేమ నాలో ఉందా? లేనేట్లా? నేను ఎక్కడ బలహీనుడైనాను, ఎక్కడ మార్గం తప్పినాను, ఆ ప్రేమను మరలా పునరుద్ధరించుకోవాలని, కాచుకుని ఉండాలని, ఆ పరిపూర్ణ దేవుని ప్రేమ పొందాలంటే నువ్వు కాచుకో. ప్రేమని వల్లరా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి ఇవేవి కూడా నేను దూరపరచలేవు, ఏవి నేను ఎడబాయలేవు. నీకు బాధ కలిగినా, శ్రమ వచ్చినా, అది ఉగ్రతైనా, అది ఖడ్గమైనా, అది మరణమైనా, అది జీవమైనా, ఇవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాపు. ఎందుకంటే దేవుడు జగత్ పునాది పడుకే వేయక మునిపే నన్ను నిర్మించాడు. జగత్ పునాది వేయబడక మునిపే నేను పడిపోతానని నా కొరకు తన కుమార్ని సిద్ధపరిచాడు. జగత్ పునాది వేయబడక మునిపే నేను ఈ భూమి మీద పుట్టక మునిపే నాకేం కావాలో ముందుగా సిద్ధపరిచాడు. నేను ఈ లోకంలో మరి పాపం చేస్తే నా పాప విమోచన కొరకు ప్రభువుని పంపించాడు. నేను ఈ లోకంలో మరి పొరపాటు చేస్తే నా ఎడల శాశ్వత ప్రేమ చూపిస్తున్నాడు. నేను పాపం చేస్తే నేను క్షమిస్తున్నాడు. మరి నా కొరకు మరి తన పరిశుద్ధాత్మని నా హృదయాలకు కుమ్మరించినాడు. ఇలాంటి గొప్ప ప్రేమను చూపిన దేవుడు ఇవేవి కూడా బాధ కొన్ని రోజులే, శ్రమ కొన్ని రోజులే, ఉగ్రత కొన్ని రోజులే, కరువు కొన్ని రోజులే, అది శాశ్వతం ఉండేది దేవుని ప్రేమ. అవేవి కూడా నేను ఎడపాయలేవు. ప్రేమ యొక్క లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-7 వరకు చదువుకుంటే అవి ప్రేమ లక్షణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ లేనివాడు అయితే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారం మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాగుతును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇక్కడ ప్రేమను గురించి దేవుడు లక్షణాలు తెలియజేస్తున్నాడు. ఈ లక్షణాలన్నీ యేసు ప్రభువుకు ఉన్నాయి. అక్కడ ప్రతి లక్షణం ముందు నేను అని పెట్టండి. నాలో డమ్ము ఉందా? డమ్ము ఉంటే నాలో ప్రేమ లేదు. నేను కోపపడుతున్నానా? నాలో ప్రేమ లేదు. మన దీర్ఘశాంతంతో ఉన్నానా? అది ప్రేమ ఉన్నట్టు. దీర్ఘశాంతం లేకుండా నేను ఉంటే నాలో ప్రేమ లేనట్టు. మరలా చదవండి, ఇంటికి వెళ్ళి ఇవి మరలా చదవండి. ప్రతి పాయింట్ ముందు మన పేరు పెట్టుకోండి. వీటిలో నేను ఎలా ఉన్నాను? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమలో నువ్వు ఉన్నావో లేవో కాచుకో, పరిశీలించుకో. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మనం గుర్తెరిగితే ప్రతి ఆదివారం సమయాన్ని పాటిస్తాం. ప్రతి ఆదివారం ఆరాధనకి మానకుండా వస్తావు. నన్ను ఇంతగా ప్రేమించిన దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచించేస్తావు. ఆ ప్రేమ మనకు తెలియదు కనుక
ఆ విలువ మనకు తెలియదు కనుక, మనకు అర్థం కాలేదు కనుక, అందుకే దేవుని ఆరాధన అంటే, దేవునికి సమయం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు తన ప్రేమతో మనందరూ కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమలో కొనసాగాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన పైన శాశ్వతకాల ప్రేమ చూపుతున్నాడు. అయితే ఈరోజు మన భూమి మీద బతుకున్నామంటే మనందరం కూడా మార్పు పొందాలని, దేవుని ప్రేమలంటే మన ప్రేమ కలిగి ఈ భూమి మీద పరిపూర్ణ పొందాలని దేవుడికి వచ్చినాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను పొందిన మనం కూడా లోకస్తుల పట్ల, సంఘస్థుల పట్ల, కుటుంబం పట్ల ప్రేమ కలిగి జీవించాలని ఈ కొద్ది మాటలు నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ నాతో కలిసి ధ్యానించిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.